Hello friends, welcome to Honey GS classes. 13th March 2022 current affairs Hindu, Indian Express, ఈనాడు, PIB, ఆల్ ఇండియా రేడియోలో వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఈరోజు ఎక్కువ ఆర్టికల్స్ ఉన్నాయి, బట్ అన్నీ కూడా ఇంపార్టెంట్ ఆర్టికల్స్. కొన్ని కాంట్రవర్సీ ప్రాజెక్ట్ ఉన్నాయి. మనకి వార్తల్లో వివాదాస్పద ప్రాజెక్టులు, సిల్వర్ లైన్ ప్రాజెక్ట్ లాంటి కేరళలో అటువంటి వార్తల్లో ఉన్నప్పుడు ప్రశ్న తప్పనిసరిగా వస్తుంది. దాన్ని కొంచెం విపులంగా మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది. సో అటువంటి రెండు ఉన్నాయి. ఈరోజు చార్ధామ్ రోడ్డు ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు యొక్క ఎఫెక్ట్ అనేది హిమాలయస్ మీద ఎలా ఉంటుందని చెప్పేసి సుప్రీంకోర్టు ఒక హై పవర్ కమిటీ నియమిస్తుంది. దానికి చైర్మన్ రవి చోప్రా. ఈ రవి చోప్రా హై పవర్ కమిటీకి రాజీనామా చేస్తాడు కొన్ని వ్యాఖ్యలు చేసి. సో ఈ రవి చోప్రా స్థానంలో ఈ సిక్రీని సుప్రీంకోర్టు నియమిస్తుంది. సో సిక్రీ కమిటీ మనకి వార్తల్లో ఉంది చార్ధామ్ రోడ్డు ప్రాజెక్టు మీద. మనం ఈ చార్ధామ్ రోడ్డు ప్రాజెక్టు ఏంటి, గవర్నమెంట్ ఎందుకు నిర్మిస్తుంది, దాని ప్రయోజనాలు ఏంటి, పర్యావరణవేత్తలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, సుప్రీంకోర్టు ఏమని చెప్పిందని చెప్పేసి మనం ఈ కమిటీలో ఏంటి అని చెప్పేసి మనం డిస్కస్ చేయాలి. రవి చోప్రా ఎందుకు రాజీనామా చేశాడని చెప్పేసి. సెకండ్ది, ఈ కూడంకూల్ ప్రాజెక్టు యొక్క న్యూక్లియర్ వేస్టేజ్ అనేది స్టోరేజ్ చేసేందుకు అవే ఫ్రమ్ రియాక్టర్ని నిర్మిస్తున్నారు. న్యూక్లియర్ వేస్టేజ్ రెండు రకాల స్టోరేజ్ చేస్తారు. ఒకటి విత్ ఇన్ ద రియాక్టర్, రెండు అవుట్ సైడ్ ది రియాక్టర్. సో ఈ అవుట్ సైడ్ ది అంటే అవే ఫ్రమ్ రియాక్టర్ వస్తుంది. ఈ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ కూడంకులం గ్రామ పంచాయతీ అనేది తీర్మానం చేసింది. నెక్స్ట్ మనం బుక్స్ చూస్తే ఈ సాయుధ శాంతి స్వప్నం అని చెప్పేసి ఈ హరగోపాల్ అలియాస్ రామకృష్ణ రాసిన పుస్తకాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ సీజ్ చేస్తుంది. నిన్న హైకోర్టు ఆ సీజ్ని రద్దు చేసి ఆ పుస్తకాన్ని వెనక్కి ఇచ్చేయమని చెప్పేసి తీర్పు చెప్పింది. ఆర్టికల్ 19(1)A ప్రకారం ఫోజే ఉంటుంది, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్స్ అని చెప్పేసి. రిస్ట్ అస్సిరుడు అనే పుస్తకం ఒక ఆత్మకథ. ఇండియన్ ఫార్మర్ రైట్ అండ్ బ్యాట్స్మెన్ ఈ గుండప్ప విశ్వనాథ్ యొక్క పుస్తకము. ఈ రైట్ అస్సిరుడు అని చెప్పేసి ఆత్మకథ, స్పోర్ట్స్ పర్సన్ది. రిపోర్ట్ చూస్తే మనకి ఎస్ఆర్ఎస్ రిపోర్ట్ అనేది శాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్. ఇది ఈ ప్రసూతి మరణాల మీద నివేదిక ఇచ్చింది. ఇండియాది గుర్తుపెట్టుకోవాలి, ఫస్ట్ ఎవరు ఉన్నారో వాళ్ళని గుర్తుపెట్టుకోవాలి, తెలంగాణ ప్లేస్ ఎంత అని చెప్పేసి. తెలంగాణ ప్రభుత్వం యొక్క స్కీమ్స్ ఏంటి ఈ ప్రసూతి మరణాలు తగ్గించడంలో. కేసీఆర్ కిట్, అమ్మ ఒడి, మదర్ చిల్డ్రన్ సెంటర్ అని చెప్పేసి ఆ స్కీమ్స్ మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ది లాన్సెట్, ఈ లండన్ కేంద్రంగా పనిచేసే ఒక వీక్లీ జర్నల్ ఈ ప్రపంచంలోనే అత్యధిక కోవిడ్ డెత్ జరిగింది ఇండియాలో అని చెప్పేసి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూస్తే మనకి ఇంటర్నేషనల్ అంశంలో జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అని చెప్పేసి న్యూక్లియర్ డీల్. ఇది ఇరాన్ అండ్ P5 కంట్రీస్ ప్లస్ జర్మనీ మధ్య. ఇది మళ్ళీ కూడా డైలామాలో పడింది ఈ రష్యా యొక్క డిమాండ్తో. రష్యా డిమాండ్ ఏంటి, ఎందుకు ప్రమాదంలో పడింది అని చెప్పేసి మనం డిస్కస్ చేయాలి. సౌదీ అరేబియా ఒకేసారి సామూహికంగా 81 రెబెల్స్ని ఉరితీస్తుంది. సో ఇది ప్రపంచంలోనే ఒకేసారి ఇంతమందిని ఉరి తీయడం వెరీ ఫస్ట్ టైం. గాబ్రియల్ బొరిక్ అంటే ఈ చిలీ యొక్క నూతన అధ్యక్షుడు. నియామకాలు మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అమెరికన్ డ్రీమ్ అనేది వెరీ ఫ్యాక్ట్ బిట్టిది. ఈ ఓర్గ్ బర్గ్ అనే వ్యక్తి రూపొందించిన, డిజైన్ చేసిన ప్రపంచంలోనే అతి పొడవైన కారు. ఇండియా ఇంటర్నేషనల్ రిలేషన్స్ చూస్తే జపాన్ ప్రధాని ఈ ఫుమియో కిషిడా అని చెప్పేసి మార్చి 19న ఇండియాకి వస్తున్నాడు. శనివారం అనుకుంటా. సో ఇది మనకి జపాన్ ఇండియా సంబంధాలు ఏంటి అని చెప్పేసి ఎందుకు వస్తున్నాడు. సైనికేషన్, ఈ జార్జియా నేషనల్ లీజియన్ అనే ఒక స్వచ్ఛంద సైన్య కూటమి అనేది ఉక్రెయిన్లో ఫైట్ చేస్తుంది. అందులో ఈ సైనికేషన్ జాయిన్ అయినాడు ఇండియా నుంచి. తిరిగి వెనక్కి వస్తుండు అని చెప్పేసి అలా ఫాదర్ నిన్న ట్వీట్ చేయడం జరిగింది. సైన్స్ అండ్ టెక్నాలజీ యువిక మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ. యువిక అంటే ఈ ఇండియన్ సైంటిస్ట్ ప్రోగ్రామ్ అనేది. ఇది ఏ క్లాస్కి అని చెప్పేసి మనం చెప్పలేదు, 11th క్లాస్కి ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఇస్రో వాళ్ళు. అవార్డ్స్ చూస్తే
విశిష్ట విద్యావేత్త అవార్డు అనేది మనకి ఈ నాగేశ్వరికి ఇచ్చింది ఈ అమెరికన్ గ్యాస్ట్రో ఎంటరాలజీ అసోసియేషన్ అనేది. సో అటువంటి అవార్డు రావడం ఇండియన్స్కి వెరీ ఫస్ట్ టైం, తెలంగాణ కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి నాగేశ్వరిని. తెలంగాణ అంశం చూస్తే ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ మీడియేషన్ సెంటర్ అని చెప్పేసి నిన్న ఈ జస్టిస్ ఎన్వి రమణ నిన్న ప్రారంభించాడు. సో ఫస్ట్ మనం ఈ చార్ధామ్ రోడ్ ప్రాజెక్ట్ ఏంటి, ఇది వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ అండి. దీన్ని టెక్నికల్ గా చార్ధామ్ మహావికాస్ పరియోజన అని చెప్పేసి చార్ధామ్ మార్గ్ మహావికాస్ పరియోజన అని చెప్పేసి పిలుస్తాం, టెక్నికల్ నేమ్ అది. రైట్, ఫస్ట్ మనం ఏం అధ్యయనం చేయాలి ఈ అంశాల్లో అంటే ఈ కరెంట్ అఫైర్స్ ఏంటి అంటే చార్ధామ్ రోడ్ ప్రాజెక్ట్ యొక్క ఎఫెక్ట్ అనేది హిమాలయస్ మీద ఎకాలజీ పరంగా పర్యావరణ పరంగా ఎలా ఉంటుందని చెప్పేసి నిర్ణయించడం కోసము ఈ జస్టిస్ సిక్రీ కమిటీని సుప్రీంకోర్టు అనేది నియమించింది. ఇది హై పవర్ కమిటీ అండి. హిమాలయస్ మీద చార్ధామ్ రోడ్ ప్రాజెక్ట్ యొక్క ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అని చెప్పేసి హై పవర్ కమిటీ చైర్మన్ సిక్రీని అపాయింట్మెంట్ చేసింది సుప్రీంకోర్టు. ఈ హై పవర్ కమిటీ యొక్క చైర్మన్ ఇంతకు ముందు రవి చోప్రా ప్రముఖ పర్యావరణవేత్త రాజీనామా చేస్తాడు. ఈ మొత్తం మనం ఏం డిస్కస్ చేయాలి, ప్రాజెక్ట్ ఏంటి, దాని ప్రయోజనాలు ఏంటి, సుప్రీంకోర్టు కేసు ఏంటి, ఈ పర్యావరణవేత్తలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఈ ప్రాజెక్ట్ దేనికి ఉద్దేశించింది, ఆ ఫస్ట్ ఒక డాటా, ఇది 12,000 కోట్లతో చేపడుతున్నారు. 889 కిలోమీటర్స్ పొడవు, దీని వెడ్త్ అనేది 10 మీటర్లు. సో ఇది మనకి కాంట్రవర్సీ, దీన్ని ప్రముఖంగా వ్యతిరేకిస్తున్నారు ఈ పర్యావరణ ప్రేమికులు. సో 10 మీటర్ల వెడల్పు అనేది వ్యతిరేకిస్తున్నారు. దీన్ని ఎవరెవరు నిర్మిస్తున్నారంటే ఉత్తరాఖండ్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్. మనకి హిస్టరీలో వస్తుంది, మోడర్న్ హిస్టరీలో ఈ లార్డ్ డౌలసీ ఈ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ అనేది ఏర్పాటు చేస్తారు ఈ రహదారుల నిర్మాణం కోసం, వెరీ ఫస్ట్ టైం ఇన్ ఇండియా. నెక్స్ట్ బోర్డర్ రోడ్ ఆర్గ్ అంటే సరిహద్దు రవాణా సంస్థ అని చెప్పేసి అది ఒకటి. ఈ నేషనల్ హైవే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అని చెప్పేసి నేషనల్ హైవే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సంస్థ అనేది. సో మూడు కలిసి ఈ చార్ధామ్ రోడ్ ప్రాజెక్ట్ ని నిర్మిస్తున్నాయి. ఈ 2016లో నరేంద్ర మోడీ శంకుస్థాపన చేస్తాడు. ఈ 2013లో వరదలు వస్తాయి ఉత్తరాఖండ్కి. సో వరదల నిర్మూలన కోసము ఇదే అని చెప్పేసి చెప్పినాడు మన ప్రధానమంత్రి గారు. రైట్, ఇది 2 లేన్ ప్రాజెక్ట్ అండి. సో 2 లైన్ల ప్రాజెక్టు రోడ్డు అనేది. మొత్తం 3 హైవేలు ఉన్నాయి, 3 నేషనల్ హైవేస్. అవి ఏంటి అంటే రిషికేష్ నుంచి, ఉత్తరాఖండ్లో ఉన్న రిషికేష్ నుంచి మనా ఒకటి, ఇంకొకటేమో రిషికేష్ నుంచి బద్రీనాథ్ వరకు, ఇంకోటేమో ఈ తనాక్పూర్. సో తనాక్పూర్ నుంచి పిత్తోర్గఢ్ లేదా పిత్తోర్గఢ్ అని చెప్పేసి ఆ 3 రోడ్ని ఎక్స్పాండ్ చేయడము, ఉన్న రహదారులే కానీ ఎక్స్పాండ్ చేయడము, కొంచెం డెవలప్మెంట్ చేయడము ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశము. రిషికేష్ నుంచి బద్రీనాథ్, తనక్పూర్ నుంచి ఆ పిత్తోర్గఢ్ వరకు ఉన్న రోడ్లని వెడల్పు చేయాలి. రైట్, ఇట్లా వెడల్పు చేస్తే మనకి లాభం ఏంటి అంటే, సో ప్రయోజనాలు ఏంటి అంటే ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రయోజనాలు ఫస్ట్ 4 పుణ్యక్షేత్రాలు చార్ధామ్ అని చెప్పేసి పిలుస్తాం. వాటి మధ్య కనెక్టివిటీ అనేది డెవలప్ అవుతుంది. ఏంటి అవి అంటే మనకి తెలుసు ఆల్రెడీ. ఇది రిషికేష్ అనుకోండి, ఫస్ట్ ఉండేది యమునోత్రి, మళ్ళీ ఇక్కడ నుంచి ఇటు పోతే గంగోత్రి, కేదార్నాథ్ అండ్ బద్రీనాథ్. ఈ 4 కలిసి మినీ చార్ధామ్ అని చెప్పేసి పిలుస్తాం. హిమాలయాల్లో ఉన్న చార్ధామ్ అంటే ఈ 4 వస్తాయి, యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్ అండ్ బద్రీనాథ్ అని చెప్పేసి. వీటి మధ్య కనెక్టివిటీ పెంచాలి, ఆ టూరిజం డెవలప్ చేయాలని చెప్పేసి ఉత్తరాఖండ్లో ఈ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఉద్దేశము. మనకి ఈ జిఎస్ పర్పస్ లో
చార్ధామ్ అంటే ఒరిజినల్ గా ఇవి కాదు. ఒరిజినల్ ఏంటంటే మనకి ఇండియా మ్యాప్ చూసుకుంటే, సో ఇటువైపేమో రామేశ్వరము తమిళనాడులో, ఒరిస్సాలో ఉన్న పూరి, సో ఇది రామేశ్వరము, ఈ పూరి, గుజరాత్ అండ్ బద్రీనాథ్. సో ఈ నాలుగు ఈ ఎవరు ఆది శంకరాచార్య. సో ఆది శంకరాచార్య ఈ చార్ధామ్ ని, ఈ రామేశ్వరం అనేది శివుంది, ఈ మూడు గుజరాత్, బద్రీనాథ్ అండ్ పూరి అనేవి వైష్ణవ క్షేత్రాలు. సో నాలుగిటిని ఈ నిర్మించింది ఎవరు అంటే ఆది శంకరాచార్య, ఈ భక్తి ఉద్యమకారుడు అని చెప్పేసి మనం పిలుస్తాం. సో ఈయనది అద్వైత సిద్ధాంతం. ఇతనిది అద్వైత అంటే ద్వైతము కానిది రెండు. సో ఆత్మ, ఈ పరమాత్మ రెండు వేరు వేరు కాదు, ఒకటే అని చెప్పేసి చెప్పింది ఈ ఆది శంకరాచార్య అని చెప్పేసి అద్వైత. రైట్, ఇవి మనకి ఇది మెయిన్ గా చార్ధామ్ అంటే ఇవి అండి. సో ఈ నార్త్, సౌత్, ఈస్ట్ అండ్ వెస్ట్ అని చెప్పేసి. రైట్, ఇవేమో మినీ చార్ధామ్ అని చెప్పేసి పిలుస్తాం, లేదా హిమాలయాల్లో ఉన్న చార్ అంటే 4, ధమ్ అంటే పుణ్యక్షేత్రము. సో ఇది అన్నట్టు. సెకండ్ది, ఇది ఫస్ట్ మెయిన్ గా ఉద్దేశం. సెకండ్ది ఏంటి అంటే, మనకి ఇక్కడ ఉత్తరాఖండ్ ఉంటే ఇది చైనా బార్డర్ కదా. సో చైనాకి బార్డర్ లో ఉన్న రోడ్స్ వెడల్పు ఉంటే బాగుంటది. ఈ సైన్యం యొక్క సాధనాలు, బ్రహ్మోస్ లాంటి పెద్ద పెద్ద క్షిపణులు తీసుకుపోవాలంటే రోడ్ల వెడల్పు ఎక్కువ ఉండాలి. కాబట్టి సో ఇండో చైనా బార్డర్ కి సైనిక ఆయుధాలు త్వరితగతిన వేగంగా తీసుకుపోవడము. ఇంకోటి, ఈ ఉత్తరాఖండ్ లో టూరిజం అనేది డెవలప్ చేయడం. సో మూడింటి ప్రధాన ఉద్దేశాలు. రైట్, ఇది ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రధాన ఉద్దేశం. రైట్, మరి ఎక్కడ కాంట్రవర్సీ ఉన్నదంటే, ఈ వెడ్త్ అనేది 10 మీటర్లు కదా. రైట్, ఈ 2018లో ఈ నేషనల్ అంటే మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ నేషనల్ హైవే ఒక సర్క్యులర్ రిలీజ్ చేస్తుంది. దాని ప్రకారము కొండ ప్రాంతాలలో, హిమాలయాల్లో 5.5 మీటర్స్ మాత్రమే ఉండాలి వెడల్పు అనేది. ఇంతకంటే ఎక్కువ ఉంటే ఆ హిమాలయాల్లో సహజమైన స్లోపు, వాలు అనేది దెబ్బతింటది. ప్రకృతి వైపరీత్యము, ల్యాండ్ స్లైడ్స్, కొండ చర్యలు విరిగిపడటము, ఈ వరదలు రావడం సంభవిస్తుందని చెప్పేసి ఒక సర్క్యులర్ రిలీజ్ చేస్తుంది. సో దీన్ని పట్టుకొని పోయి ఒక ఎన్జిఓ సంస్థ అండి, ఒక ఎన్జిఓ సంస్థ, అది సిటిజన్స్ ఫర్ గ్రీన్ డూన్, సిటిజన్స్ ఫర్ గ్రీన్ డూన్ అనే ఒక ఎన్జిఓ సంస్థ ఉత్తరాఖండ్ లో పనిచేస్తుంది. ఇది సుప్రీంకోర్టులో కేసు వేస్తుంది. మీరు నిర్మించే ఆ 3 రోడ్డుల వెడల్పు అనేది 5.5 కంటే ఎక్కువ ఉన్నది. 10 మీటర్స్ అనేది చాలా ఎక్కువ. ఈ కొండ ప్రాంతాలలో, హిమాలయస్ లో ఇంత వెడల్పు ఉంటే సహజమైన వాలు అనేది కోల్పోయి వరదలు, కొండ చర్యలు ఇవన్నీ వస్తాయని చెప్పేసి రిపోర్ట్ చేస్తుంది. సో సుప్రీంకోర్టు అనేది ఒక హై పవర్ కమిటీని నియమిస్తుంది. అప్పుడు హై పవర్ కమిటీ అనేది ఏంటిదంటే, రవి చోప్రా అధ్యక్షతన 26 మందితోని ఈ చార్ధామ్ రోడ్ ప్రాజెక్ట్ యొక్క ఎఫెక్ట్ అనేది హిమాలయస్ మీద ఎలా ఉంటుంది అని చెప్పేసి కమిటీ నియమిస్తుంది. తర్వాత సుప్రీంకోర్టు తీర్పు చెప్తుంది. సో 5.5కే స్టిక్ అయిపోవాలని చెప్పేసి తీర్పు చెప్తుంది ఫస్ట్ టైం. తర్వాత ఇండియన్ గవర్నమెంట్ రివ్యూ పిటిషన్ ఇస్తుంది. మీరు వాతావరణం అంటే మీరు పర్యావరణం చూస్తున్నారు, కానీ దేశ రక్షణ కూడా అవసరమే కదా, నేషనల్ ఇంట్రెస్ట్ కూడా అవసరమే కదా. రహదారుల వెడల్పు అనేది పెద్దగా ఉంటే సైనిక ఆయుధాలు ఈజీగా తీసుకుపోవచ్చు చైనా బార్డర్కి. మనకి చైనాతో ప్రమాదం పొంచి ఉన్నది కాబట్టి ఇటువంటి విషయంలో దేశ రక్షణ ముఖ్యం అని చెప్పేసి అఫిడవిట్ దాఖలు చేస్తే సుప్రీంకోర్టు తన తీర్పుని మార్చుకుంటుంది. 10 మీటర్స్కి ఓకే చెప్పేసి హై పవర్ కమిటీ నియమిస్తుంది. రవి చోప్రా అధ్యక్షుడు. రైట్, ఫస్ట్ తీర్పు ఏంటంటే 5.5 మీటర్స్కి ఓకే చెప్తుంది. నెక్స్ట్ రివ్యూ పిటిషన్ తర్వాత 10 మీటర్స్కి ఓకే చెప్తుంది. ఈ ఇండియా చెప్పిన కారణం, ప్రభుత్వం చెప్పిన కారణం ఏంటి అంటే దేశ రక్షణ అని చెప్పేసి. సుప్రీంకోర్టు ఏమన్నది, దేశ రక్షణ అవసరమే, పర్యావరణం అవసరమే, రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ నిర్మించాలని చెప్పేసి ఆ హై పవర్ కమిటీ నియమిస్తుంది. ఇది రిపోర్ట్ ఇస్తుందండి. సో 2 రిపోర్ట్ ఇస్తుంది. ఒకటేమో మేజర్ రిపోర్టు 21 మెంబర్స్
12 మీటర్స్ వరకు పెంచొచ్చు అని చెప్పేసి రిపోర్ట్ ఇస్తే ఒక 4 మెంబర్స్ 5 మీటర్స్ వరకు ఉండాలని చెప్పేసి రిపోర్ట్ ఇస్తుంది. సో మెజారిటీ ప్రకారము ఈ ప్రాజెక్టు కంటిన్యూ అవుతుంది. ఈ రవి చోప్రా ఏమంటాడు అంటే 2021 ఫిబ్రవరిలో ఉత్తరాఖండ్లో వచ్చిన ఫ్లడ్స్ ఏవైతే ఉన్నాయో, వరదలు వచ్చినాయి, అప్పుడు ఈ తపోవనము విష్ణుగంజి అనే హైడ్రో పవర్ ప్రాజెక్టు అనేది ఇది ఈ ధౌలి గంగా నది మీద నిర్మించారు. ఇది మొత్తము ధ్వంసం అయిపోతుంది వరదల వల్ల. ఈ వరదలకి ఇదే ప్రాజెక్టు కారణం అని చెప్పేసి, మేము వద్దు అంటున్నా నిర్మిస్తున్నారని చెప్పేసి రాజీనామా చేస్తాడు ఈ రవి చోప్రా. తపోవనము విష్ణుగంజి జల విద్యుత్ కేంద్రం అనేది ధౌలి గంగా నది మీద నిర్మిస్తారు. ఇది ఉత్తరాఖండ్ 2021 వరదల వల్ల ధ్వంసం అయిపోయింది, రాష్ట్రం మొత్తం నాశనం అయిపోయింది. దీనికి కారణం ఏంటి అంటే ఇంత వెడల్పు ఉంటే సహజమైన ప్రకృతి అనేది దెబ్బతిన్నదని చెప్పేసి రిపోర్ట్ ఇస్తూ ది ప్రాజెక్ట్ ని విమర్శన చేస్తూ మీరు కంటిన్యూ చేస్తున్నారని చెప్పేసి రాజీనామా చేస్తే సుప్రీంకోర్టు అనేది ఈ రవి చోప్రా ప్లేస్ లో మన సిక్రీని అపాయింట్మెంట్ చేయడము జరిగింది. సో ఇది ఆల్ అబౌట్ ది చార్ధామ్ ప్రాజెక్ట్. అయితే ఈ మన ఒకటి ఏమంటున్నారంటే ఈ రవి చోప్రా ఈ సైనిక ఆయుధాలు తరలించేందుకు ఈ 4 ప్రాజెక్టులకి అంటే 4 క్షేత్రాలకి వెళ్లేందుకు రోడ్డే వాడుకోవాలా, ఎయిర్ లిఫ్ట్ వాడుకోవచ్చు అని చెప్పేసి, అప్పుడు పర్యావరణంకి హాని జరగదు, దేశ రక్షణ కూడా బాగుంటుందని చెప్పేసి ఆయన సిఫార్సు చేస్తాడు. రైట్. ఇంకేమంటాడు అంటే మీ దేశ రక్షణ కాదు ఇక్కడ, మెయిన్ గా మీరు 4 హిందూ క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో వాటి కోసమే రహదారుల వెడల్పు అని చెప్పేసి విమర్శ చేస్తున్నాడు. రైట్. నెక్స్ట్ ఏంటి అంటే కూడంకులము. సో ఇది ఎందుకు వార్తల్లో ఉంది కూడంకులం అనేది? కూడంకులము అణు విద్యుత్ కేంద్రము, న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనేది, సో కూడంకులము న్యూక్లియర్ పవర్ ప్లాంట్ KKNPP అనేది తమిళనాడులో ఉంటుందండి. సో తమిళనాడులో ఉంటుంది. దీన్ని రష్యా అండ్ ఇండియా కలిపి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇది దేశంలోనే అతిపెద్ద న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అని చెప్పేసి పిలుస్తాం. వెరీ ఇంపార్టెంట్. మనకి ఈ తారాపూర్, రావత్ బాటా, కైగా ఇవన్నీ ఉన్నాయి. సో అందులో ఇది అతి పెద్దది కూడంకులము. ఇది 6000 మెగావాట్ల విద్యుత్ అనేది ఇక్కడ ఉత్పత్తి అవుతుంది. 6000 మొత్తం 6 రియాక్టర్లు ఉంటాయి. 6 ఇంటూ 1000 మొత్తం ఎంత అంటే 6000. ఇది వాటర్ ఎనర్జీ VVEP అంటాం, వాటర్ ఎనర్జీ ప్రొడక్షన్ అని చెప్పేసి పిలుస్తాం. రైట్. ఈ రష్యాలో అట్మాస్ ట్రాయ్ ఎక్స్పర్ట్ అనే సంస్థ, ఇండియాలో న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఇండియన్ లిమిటెడ్ అని చెప్పేసి NPCIL, న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఇండియన్ అని చెప్పేసి ఇండియాలో, అట్మాస్ ట్రాయ్ ఎక్స్పర్ట్ అని చెప్పేసి రష్యా యొక్క సంస్థ ఉమ్మడిగా డెవలప్ చేస్తున్న న్యూక్లియర్ పవర్ ప్లాంటే ఈ కూడంకులము. ఈ తమిళనాడులో తిరునల్వేలి జిల్లాలో ఉంటుంది, తిరునల్వేలి. రైట్. ఇప్పుడు ఏంటి అంటే ఇది ఫస్ట్ నుంచి దీన్ని వ్యతిరేకిస్తున్న వాస్తవంగా. ప్రజెంట్ ఏంటి అంటే కూడంకులంలో ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ పనిచేస్తున్నప్పుడు వేస్టేజ్ అంటే ఈ స్పెంట్ అయిన న్యూక్లియర్ పవర్ ఏదైతే ఉందో అది వేస్టేజ్ అంటాం దాన్ని. ఈ 2 టైప్స్ దాన్ని స్టోరేజ్ చేయవచ్చు. 2 టైప్స్ స్టోరేజ్. ఒకటేమో విత్ ఇన్ ద రియాక్టర్ లోపలనే స్టోరేజ్ చేయొచ్చు. 2 అవుట్ సైడ్. సో ఈ అవుట్ సైడ్ అనేది ఏంటంటే AFR అని చెప్పేసి పిలుస్తాం. సో AFR అంటే అవే ఫ్రమ్ రియాక్టర్. సో రియాక్టర్ నుంచి బయట అని చెప్పేసి అవే ఫ్రమ్ రియాక్టర్. సో ఇది కొంచెం దూరంగా నిర్మిస్తున్నారు. దీనివల్ల రేడియేషన్ ఎక్కువ అవుతుంది, గ్రౌండ్ వాటర్స్ అండ్ డ్రింకింగ్ వాటర్స్ అనేది స్పైల్ అవుతాయి అని చెప్పేసి ఈ కూడంకులం గ్రామ పంచాయతీ యొక్క వార్డ్ మెంబర్స్ ఈ AFR ఏర్పాటును వ్యతిరేకిస్తూ తీర్మానం లేఖ కలెక్టర్ కి అండ్ PMO ఆఫీస్ కి ఫార్వర్డ్ చేశారు. సో వెరీ ఇంపార్టెంట్ అది. ఈ తమిళనాడు ముఖ్యమంత్రి AK స్టాలిన్ కూడా ఈ AFR ప్రాజెక్ట్ ని రద్దు చేయమని చెప్పేసి PMO ఆఫీస్ కి లేఖ రాశాడు. సో ఇవి మనము
గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. రైట్. మనకి ఇండియా ఏమంటుందంటే ఆల్రెడీ ఈ రావత్ బాటా, రాజస్థాన్ లో ఉన్న రావత్ బాటా, మహారాష్ట్రలో ఉన్న తారాపూర్లో ఏఎఫ్ఆర్లు ఉన్నాయి, అక్కడ ఎటువంటి రేడియేషన్ ఎఫెక్ట్ లేదు కాబట్టి ఇబ్బంది లేదని చెప్పేసి ఇండియా చెప్తున్నది. ఇది 3వ ఏఎఫ్ఆర్ అండి. సో ఫస్ట్ ది మనకి మహారాష్ట్రలో తారాపూర్, రాజస్థాన్ లో రావత్ బాట్ అండ్ తమిళనాడులో ఉన్న ఏఎఫ్ఆర్ ఇక్కడ కూడంకులం. ఈ రావత్ బాటా ఒక రికార్డ్ ఏంటి అంటే వరుసగా 760 days నిరంతరంగా విద్యుత్తుని ఉత్పత్తి చేసిన రికార్డు ఉంది. అది ప్రపంచంలోనే ఎక్కువ రోజులు పనిచేసిన రియాక్టర్ రావత్ బాటా రాజస్థాన్ లో ఉంది. నెక్స్ట్ సాయుధ శాంతి స్వప్నము అనే పుస్తకం అండి. సో సాయుధ శాంతి స్వప్నము హరగోపాల్ అలియాస్ రామకృష్ణ, ఈయన పుస్తకము ఈ శాంతి పబ్లిక్ ఆర్డర్ ని ఉల్లంఘన చేస్తుందని చెప్పేసి ఆ పోలీస్ డిపార్ట్మెంట్ దీన్ని సీజ్ చేస్తుంది. సో ఈ సీజ్ చెల్లదు అని చెప్పేసి హైకోర్టు తీర్పు చెప్పేసి ఈ సాయుధ శాంతి స్వప్నం యొక్క ప్రతులని వెనక్కి ఇచ్చేయమని చెప్పేసి హైకోర్టు తీర్పు చెప్పింది. 19th 1A ప్రకారం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఉంటది. అందులో భాగంగా మన యొక్క మనోభావాలని పుస్తక రూపంలో చెప్పొచ్చు అని చెప్పేసి తీర్పు చెప్పింది. సో గవర్నమెంట్ ఏమంటదంటే 19th 2లో కూడా మాకు రిస్ట్రిక్షన్స్ అనేవి ఉన్నాయి. రిస్ట్రిక్షన్స్ అంటే హేతుబద్ధంగా పరిమితి విధించవచ్చు, బట్ ఈ పుస్తకం వల్ల అఫెన్సెస్ ఏమి జరుగుతలేవు కాబట్టి ఈ నిషేధము వద్దు అని చెప్పేసి హైకోర్టు తీర్పు చెప్పింది. సాయుధ శాంతి స్వప్నం రాసింది ఎవరు అంటే హరగోపాల్ అలియాస్ రామకృష్ణ. ఇంకొక పుస్తకము రిస్ట్ అస్యూర్డ్. సో ఇది గుండప్ప విశ్వనాథ్ అని చెప్పేసి మన ఇండియా యొక్క రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ గుండప్ప విశ్వనాథ్ 1970s టైంలో ఈయన ఎక్సలెంట్ గా రిస్ట్ అంటే జనరల్ గా షాట్ ఆడటంలో పవర్ ని ఉపయోగిస్తారు, భుజంని ఉపయోగిస్తారు. సో కొంతమంది రిస్ట్ తో అంటే ఇక్కడ పవర్ కంటే టైమింగ్ కు ఇంపార్టెన్స్ ఇస్తూ సొగసైన షాట్లు ఆడతారు ఈ గుండప్ప విశ్వనాథ్. లెగ్ గ్లాన్స్ కానీ ఈ స్క్వేర్ డ్రైవ్ కానీ ఈయన ఎక్సలెంట్ గా చేస్తారు అన్నట్టు. ఈ గుండప్ప విశ్వనాథ్ మనం చూడలే కానీ వివిఎస్ లక్ష్మణ్ చూసినాం. రాహుల్ ద్రావిడ్ కూడా ఇలాంటి రిస్ట్ పవర్ తో బ్యాటింగ్ చేస్తారు. వీళ్ళు మజిల్ పవర్ కంటే రిస్ట్ పవర్ ని ఎక్కువ ఉపయోగిస్తారు గుండప్ప విశ్వనాథ్. సో ఈయన స్పెషల్ ఏంటి అంటే ఫస్ట్ టెస్ట్ లోనే సెంచరీ చేస్తాడు. ఈ వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ ని అలవోకగా ఆడిన ఇండియన్ బ్యాట్స్మెన్ గుండప్ప విశ్వనాథ్ అని చెప్పేసి. ఈ సునీల్ గవాస్కర్ యొక్క చెల్లెను అక్కడ పెళ్లి చేసుకున్నాడు. ఆయన బావ ఇతను గుండప్ప విశ్వనాథ్. నెక్స్ట్ రిపోర్ట్స్ అండి. ఎస్ఆర్ఎస్ ఎంఎంఆర్ అని చెప్పేసి, ఇంకోటి లాన్సెట్ రిపోర్టు ఈ కోవిడ్ డెత్ మీద. ఇవి మనం రెండు నిన్న వాస్తవంగా ఇక్కడ హెడ్డింగ్ రాసినాం, బట్ ఇక్కడ డిస్కస్ చేయలేదు, స్కిప్ అయిపోయింది మొత్తం మీద ఎట్లున్నా కానీ. సో అది నిన్నటి పేపర్ వాస్తవంగా. రైట్. ఎస్ఆర్ఎస్ అంటే మనకి శాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ అని చెప్పేసి ఈ ఇండియా ప్రభుత్వము రిపోర్ట్ ని రిలీజ్ చేస్తుంది. ఎంఎంఆర్ అంటే మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అని చెప్పేసి, ప్రతి 1,00,000 లైవ్ బర్త్ కి సజీవ జననంకి ఎంతమంది మరణిస్తున్నారో తల్లులు ఆ సంఖ్య చెప్పేదే మెటర్నల్ మోర్టాలిటీ రేటు. ఎవ్రీ 1,00,000 లైవ్ బర్త్ కి ఎంతమంది చనిపోతున్నారు, 1000 మంది సజీవ శిశువులకు జన్మించి జననం ఇచ్చి ఎంతమంది మదర్స్ మరణిస్తున్నారో చెప్పే సంఖ్య ఎంఎంఆర్. ఇది 2017-19 గాను రిపోర్ట్ ఇచ్చింది ఈ ఎస్ఆర్ఎస్ అనేది. రైట్. రిపోర్ట్ ప్రకారం ఏంటి అంటే, సో ప్రసూతి మరణాలు తక్కువ ఉన్నది ఫస్ట్ కేరళ అండి, సో 30 మాత్రమే ఉన్నది. సెకండ్ మహారాష్ట్ర అండి 38 ఉన్నది. థర్డ్ తెలంగాణ అండి, సో తెలంగాణ మనది 56. సో ఇది ఎక్కువేం కాదు, ఎందుకంటే ఈ 2016-18 రిపోర్ట్లో ఇది 63 ఉండే, మొత్తం మీద తగ్గింది 7, కానీ శాతం చూస్తే 11.1% తగ్గింది ప్రసూతి మరణాల రేటు. నెక్స్ట్ 4th ప్లేస్ లో మనకి ఈ ఏపీ ఉన్నదండి అండ్ తమిళనాడు కూడా ఉన్నది. సో ఏపీ అండ్ తమిళనాడు 4th ప్లేస్ లో ఉంది. ఏపీ వాళ్ళు ఆ 4th గుర్తుపెట్టుకోవచ్చు. సో 58 వాళ్ళది 58. సో 30, 38, 56 మనం గుర్తుపెట్టుకోవాలి. చివరన ఉన్నది ఏంటిదంటే అస్సాం అండి. చివరన ఉన్నది అస్సాం
205 దీనిది. ప్రతి 1,00,000 మంది సజీవ శిశువులకి జననం ఇచ్చినప్పుడు 2,005 మంది తల్లులు మరణిస్తున్నారు. మరి ఇండియా ఎంత అంటే ఎక్కువేం కాదు కానీ 103 అయితే ఉన్నది. ఇండియా 103 అనేది ఉన్నది. సో తెలంగాణ కానీ, మహారాష్ట్ర కానీ, ఏపీ కానీ, కేరళ కానీ, ఇండియా కానీ క్రమంగా ప్రసూతి మరణాలు తగ్గుతున్నాయి. సో ఇలా ఉంది గ్రాఫ్ చూస్తే, తగ్గుతున్నాయి. తెలంగాణ ముఖ్యంగా బాగా తగ్గిందట. తెలంగాణ ఎందుకు అంటే తెలంగాణ ప్రభుత్వం అనేది ఈ మాతా సంరక్షణ కోసం కొన్ని స్కీమ్స్ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నది. సో కేసీఆర్ కిట్ మనకి ఫేమస్. ఇది అమ్మాయి పుడితే 13,000 వస్తాయి, అబ్బాయి పుడితే 12,000 వస్తాయి. 16 రకాల వస్తువులు అనేవి అందులో ఉంటాయి ఈ సంరక్షణ కోసము. ఈ గర్భిణులను తీసుకురావడం కోసము అమ్మ ఒడి అని చెప్పేసి 108 కాదండి 102 నెంబర్ని ఉపయోగిస్తున్నారు. మదర్ చిల్డ్రన్ సెంటర్స్ మొత్తం స్టేట్ లో 26 అయితే ఉన్నాయని చెప్పేసి నిన్న హరీష్ రావు బడ్జెట్ ప్రసంగంలో చెప్పడం జరిగింది. 26 అని చెప్పేసి ఈ 3 స్కీమ్ల కారణంగా ప్రసూతి మరణాలు తగ్గుతున్నాయని చెప్పేసి హరీష్ రావు చెప్పినాడు. సో ఇదే రిపోర్టు మనకి ఎస్ఆర్ఎస్ లో ప్రతిబింబించింది. సో అస్సాం మనకి ఎక్కువ ఉందండి. అస్సాం అనేది చాలా ఎక్కువ ఉన్నది ఇండియా. ఈ కేరళ ఒకటి సక్సెస్ ఏంటి అంటే మనకి యుఎన్ఓ అనేది ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని చెప్పేసి 17 ఉంటాయి కదా. సో ఇండియా ప్లస్ 120 మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. అయితే ఇందులో ఈ ఎంఎంఆర్ రేటు అనేది 2020 కల్లా 30కి తగ్గించాలి, 2030 కల్లా 20కి తగ్గించాలి అని చెప్పేసి అదొకటి గోల్ పెట్టుకుంటది. సో ఈ గోల్ ని సాధించిన ఫస్ట్ స్టేట్ ఏంటి అంటే కేరళ ఇన్ ఇండియా. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని చెప్పేసి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను కొన్ని ఉంటాయి. అందులో ఎంఎంఆర్ అనేది సాధించిన రాష్ట్రంగా మనం కేరళ రాష్ట్రాన్ని చెప్పుకోవడం జరుగుతుంది. సో ఇది ఎంఎంఆర్ గురించి. శాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ అని చెప్పేసి ఆ రిపోర్ట్ పేరు. ఈ లాన్సెట్ అంటే లండన్ లో ఒక మెడిసిన్ జర్నల్, అది అంటే మంచి ప్రాముఖ్యత ఉన్న మెడిసిన్ జర్నల్. దీని ప్రకారం ఏంటి అంటే కోవిడ్ డెత్ అనేది ప్రపంచంలోనే చూస్తే ఇండియాలో ఎక్కువ ఉన్నాయి. సో ఇండియాలో మనకి 4.07 మిలియన్స్ 40.07 lakhs అని చెప్పేసి 40 లక్షల మంది చనిపోయినట్ట. బట్ ఇండియా ప్రభుత్వం దీన్ని ఖండించింది. 5 lakhs ఎంతో ఉంటారు తప్పించి మీరు రిపోర్ట్ సరిగ్గా లేదని చెప్పేసి ప్రభుత్వం అయితే రెస్పాన్స్ ఇచ్చింది. సో దీని ప్రకారం ఈ లాన్సెట్ ప్రకారం, లాన్సెట్ జనరల్ ప్రకారము ఇండియా ఫస్ట్ ప్లేస్ లో ఉంటే సెకండ్ ప్లేస్ లో అయితే ఉన్నది అమెరికా. సో కోవిడ్ డెత్ గురించి రిపోర్ట్ అన్నట్టు అది. నెక్స్ట్ అండి, ఇంటర్నేషనల్ అంశంలో తరచుగా వార్తల్లో వస్తుంది JCPOA అని చెప్పేసి, జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది టెక్నికల్ నేమ్. సింపుల్ గా చెప్పాలంటే న్యూక్లియర్ డీల్. ఎవరి మధ్య అంటే ఇరాన్ నాట్ వర్సెస్ అండ్ P5 ప్లస్ జర్మనీ. P5 అంటే పర్మనెంట్ కంట్రీస్ ఇన్ యూనియన్ సెక్యూరిటీ కౌన్సిల్. ఏమిటి మనకి అమెరికా కానీ, బ్రిటన్ కానీ, చైనా కానీ, ఫ్రాన్స్ కానీ, రష్యా కానీ. రైట్, ఇది ఒప్పందం 2017లో వస్తుంది ఒప్పందం అనేది. ఈ ఒప్పందంలో ఏముంటది అంటే ఇరాన్ అనేది ఈ అణ్వాయుధాల వైపు రావద్దు, టెక్నాలజీ డెవలప్ చేసుకోవద్దు అని చెప్పేసి. మనకు అణ్వాయుధ దేశాలు మొత్తం 9 ఉంటాయి. ఈ P5 తో పాటు ఇజ్రాయెల్, ఉత్తర కొరియా, పాకిస్తాన్, ఇండియా. సో ఇరాన్ రావద్దని చెప్పేసి ఈ ఒప్పందము. ఓకే రైట్. ఈ ఒప్పందం ప్రకారం ఇరాన్ అణ్వాయుధ టెక్నాలజీ వైపు పయనం చేయొద్దు. ఈ డీల్ 2018లో ఈ ట్రంప్ తప్పుకుంటాడు, ఇరాన్ మీద ఆంక్షలు విధిస్తాడు, అవి కంటిన్యూ అవుతున్నాయి. సో తిరిగి అమెరికాను తీసుకురావాలని చెప్పేసి నెగోషియేషన్స్ లేదా డిస్కషన్స్ అనేవి జరుగుతున్నాయి. ఎక్కడ అంటే వియన్నాలో. వియన్నా ఎందుకు? ఈ ఆస్ట్రియా రాజధాని అంటే అక్కడే మనకి అంతర్జాతీయ అనుసంఘం ఉంది కాబట్టి. సో వియన్నాలో జరుగుతున్నాయి డిస్కషన్స్. ఇందులో ఎవరు పాల్గొంటున్నారు? కొన్ని డెప్త్ ప్రశ్న ఉంటే E3 అంటాము ప్లస్ యూరోపియన్ యూనియన్ అంటాము. E3 అంటే ఏంటంటే ఈ యూరోప్ లో ఉన్న 3 కంట్రీస్ ఏంటి అవి? బ్రిటన్ కానీ, ఫ్రాన్స్ కానీ, ఈ రష్యా. సో ఈ జర్మనీ, బ్రిటన్,
ఫ్రాన్స్, ఈ జర్మనీ, ఈ 3 దేశాలు ఇవి బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ ప్లస్ యూరోపియన్ యూనియన్ అని చెప్పేసి 3 కలిపి చర్చలో పాల్గొంటున్నాయి. ఈ చర్చల యొక్క ఉద్దేశం ఏంటి అంటే అమెరికాను తీసుకురావడము. లాస్ట్ ఒక 3 days బ్యాక్ అమెరికా ఒప్పుకుంది, సక్సెస్ అయింది. ఇది కారణం ఏంటి అంటే రష్యా నుంచి చమురు దిగుమతులు బ్యాన్ విధించింది కాబట్టి అమెరికాకి చమురు అవసరం కాబట్టి ఇరాన్ అండ్ వెనిజులా మీద డిపెండ్ కావాల్సిందే కాబట్టి ఎప్పుడు మాట్లాడని అమెరికా ఇరాన్ ఈ వెనిజులాతోని డీలింగ్స్ అనేది చేయాలి కాబట్టి అమెరికా ఒప్పుకుంది. సో మొత్తం మీద ఇది ఈ డీల్ అనేది సక్సెస్ అయినట్టు మనం చెప్పుకుని మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. బట్ మళ్ళా ఏమైందంటే నిన్న రష్యా అనేది డిమాండ్ చేస్తుంది. సో ప్రమాదంలో పడింది న్యూక్లియర్ డీల్. మళ్ళీ రష్యా ఏమంటుందంటే మేము ఒప్పుకోవాలి అంటే, మేము ఈ డీల్ తప్పుకోవద్దు అంటే ఇరాన్ తోని మాకు ఖచ్చితమైన ఒప్పందం అవసరం అని చెప్పేసి ఈ ఆల్రెడీ రష్యా మీద ప్రపంచ దేశాలు సాంక్షన్స్ విధించినాయి, ఎకనామిక్ సాంక్షన్స్ అని చెప్పేసి. బట్ ఇప్పుడు రష్యా ఏమంటుందంటే ఇరాన్ తోని ఖచ్చితమైన పర్మనెంట్ సాంక్షన్స్ అవసరం అని చెప్పేసి ఆ డిమాండ్ మీరు ఒప్పుకుంటేనే మేము ఉంటాం అని చెప్పేసి రష్యా చేస్తుంది. సో రష్యా వల్ల ఇరాన్ డీల్ మళ్ళీ ప్రమాదంలో పడింది. వియన్నా చర్చ దాదాపుగా ఫెయిల్ అయినట్టే అని మనం చెప్పుకోవచ్చు. 3 days బ్యాక్ అనుకుంటే సక్సెస్ అన్నాము, ఇప్పుడు ఫెయిల్ అంటున్నాము. సో మార్పు అనేది సహజము. E3 అనేది గుర్తుపెట్టుకోండి, ఫ్రాన్స్, జర్మనీ అండ్ బ్రిటన్. E3 అంటే ఏంటి అంటే ఈ రష్యాకి సపోర్ట్గా ప్రతి తీర్మానంలో రష్యాకి సపోర్ట్గా ఓటు వేస్తుంది. యుఎన్ఎస్సిలో, యుఎన్ జనరల్ అసెంబ్లీలో, ఈ అణుశక్తి సంఘంలో అన్నిట్లలో కూడా ఓటేస్తుంది. UNHRCలో, హ్యూమన్ రైట్స్ కమిషన్లో కూడా ఓటేసింది E3 అనేది. నెక్స్ట్ సౌదీ అరేబియా ఒకేసారి 81 మెంబర్స్ ని ఉరిదీస్తుంది. ప్రపంచంలోనే సామూహిక ఉరి శిక్షల్లో ఇది అతిపెద్ద సంఖ్య. ఇందులో సౌదీ అరేబియా వాళ్ళు ఉన్నారు, ఎక్కువ మంది ఈ హౌతీలు ఉన్నారు. ఎవరి హౌతీలు అంటే సౌదీ అరేబియా, ఈ యెమెన్. సో ఈ యెమెన్ లో సౌదీ అరేబియా తన అనుకూల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామని చెప్పేసి ట్రై చేస్తుంది. ఈ యెమెన్ లో ఉన్న రెబల్సే ఈ హౌతీలు. ఈ హౌతీలకు ఇక్కడ ఉన్న ఇరాన్ సపోర్ట్ చేస్తుంది. వై? బికాస్ అంటే సౌదీ అరేబియా వర్సెస్ ఇరాన్ ఎప్పుడు ఉన్నది. సౌదీ అరేబియా అందుకే అమెరికాకి మిత్ర దేశం, అందుకే అమెరికా వర్సెస్ ఇరాన్ ఉంటుంది. ఇదంతా జియో పాలిటిక్స్ అని చెప్పేసి పిలుస్తారండి. రైట్. సౌదీ అరేబియా వర్సెస్ ఇరాన్, అమెరికా వర్సెస్ ఇరాన్ కాస్త సౌదీ అరేబియాలో ఉన్న యెమెన్ యొక్క రెబెల్స్ అనేది హౌతీ వాళ్ళు ఇంతకుముందు దాడి చేస్తారు సౌదీ అరేబియా. సో ఇందులో ఈ 81లో ఎక్కువ మంది హౌతీలు ఉన్నారని చెప్పేసి పేపర్లో అయితే మనకి వచ్చింది. 81 మెంబర్స్ ని ఉరిదీసింది. ఒకవైపు రష్యా ఉక్రెయిన్ సంక్షోభంలో ఇటువంటి వార్త రావడం అనేది మానవత్వానికి విఘాతం అని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్ గాబ్రియల్ బోరిక్ చీలీ దేశానికి నూతన అధ్యక్షుడు కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. నియామకాల్లో ప్రశ్న మనకి వస్తుంది. చీలీలో ఈ గాబ్రియల్. రైట్. నెక్స్ట్ అమెరికన్ డ్రీమ్. ప్రపంచంలోనే అతిపెద్ద కారు 30 మీటర్ల పొడవైతే ఉంటుంది. దీన్ని తయారు చేసింది ఓర్బర్గ్ అని చెప్పేసి. అవన్నీ ఫ్యాక్ట్ బిట్స్, ఎక్స్ప్లెనేషన్ ఏమీ అవసరం లేదు. సో ఇండియా ఇంటర్నేషనల్ చూస్తే మనము ఈ ఫుమియో కిషిడా ఎవరంటే జపాన్ ప్రధాని. మార్చి 19 అంటే మనకి ఇన్ఫాక్ట్ శనివారం ఎప్పుడు మొత్తం మీద ఇండియాకి అయితే వస్తున్నాడు. రైట్. ఇక్కడ ఎందుకంటే ఒకటి ఈ ముంబై నుంచి అహ్మదాబాద్ వరకు ఉన్న బుల్లెట్ రైల్స్ అనే ప్రాజెక్టు గురించి రివ్యూ చేయాలి. ఇంకోటి ఈ క్వాడ్ దేశాల స్టాండ్ అనేది ఎలా ఉండాలని చెప్పేసి ఈ రష్యా ఉక్రెయిన్ సంక్షోభంలో క్వాడ్ దేశాల స్టాండ్ గురించి డిస్కషన్ చేస్తారు. ఆల్రెడీ ఈ అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ మీటింగ్ పెట్టినాడు, వర్చువల్ మోడ్ లో మోడీ మాట్లాడాడు. బట్ ఇండియా స్టాండ్ మార్చుకోలేదు, స్టిల్ అబ్స్టైన్డ్, న్యూట్రాలిటీ మెయింటైన్ చేస్తున్నది. దాంట్లో మార్పు రావాలని చెప్పేసి ఆ జపాన్ ప్రధాని
ఈ ఫోమియో కిషిడా ఇండియాకి వచ్చి మాట్లాడతాడు అని చెప్పేసి పేపర్లో వచ్చింది. ఈ క్వాడ్ దేశాల కూటమి మనకి క్వాడ్ దేశాల ఫారెన్ మినిస్టర్స్ అనే కూటమి మెల్బోర్న్లో మీటింగ్ జరిగింది లాస్ట్ ఫిబ్రవరిలో. ఈ మెల్బోర్న్ మీటింగ్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే అమెరికా కానీ, జపాన్ కానీ, ఆస్ట్రేలియా, ఇండియా. క్వాడ్ అంటే ప్రపంచం, ఇది ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా అండ్ యుఎస్ఏ. సో క్వాడ్ చతుర్భుజ కూటమి అని చెప్పేసి పిలుస్తాం. ఈ కూటమి వెరీ ఫస్ట్ టైం ఈ ముంబై దాడులు, ఈ పఠాన్ కోట్ ఎయిర్ బేస్ దాడుల్ని ఖండించింది. సో అమెరికా పాకిస్తాన్ చర్యని ఖండించింది. అది మనం గమనించాలి. వెరీ ఫస్ట్ టైం ఒక మోడీ యొక్క డిప్లొమాటిక్ పవర్ అలాంటిది. రైట్, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. క్వాడ్ దేశాల మారిటైమ్ ఎక్సర్సైజ్ అనేది మలబార్ తో పిలుస్తారు. మలబార్. ఇటీవల జపాన్ అనేది ఎక్స్ ధర్మ గార్డియన్ పేరుతోని పాల్గొన్నది. ఈ కర్ణాటకలోని బెళగావిలో అది మిలిటరీ ఎక్సర్సైజ్. జిమ్మెక్స్ అని చెప్పేసి జపాన్ ఇండియా మారిటైమ్స్ అని చెప్పేసి ఈ సముద్ర తీర వ్యాయామం అని చెప్పేసి పిలుస్తాం. ఇండియా జపాన్ అంటే జిమ్మెక్స్ వస్తుంది, ఇండియా క్వాడ్ అంటే మలబార్ వస్తుంది, నావిక విన్యాసనాలు. ఇండియా జపాన్ మిలిటరీ అన్నప్పుడు ఎక్స్ ధర్మ గార్డియన్ వస్తుంది. మన కరెంట్ అఫైర్స్ లో ఇంపార్టెంట్ అవన్నీ. నెక్స్ట్ సైనికేషన్. తమిళనాడులో వ్యక్తి పేరు. ఇతను ఉక్రెయిన్ సైన్యంలో వాలంటరీగా చేరిపోయినాడు. మళ్ళీ తిరిగి ఇండియాకి వస్తా అని చెప్పేసి నిన్న ట్వీట్ చేయడం జరిగింది వాళ్ళ ఫాదర్. సో సైనికేషన్ చేరిన సైన్యం పేరు ఏంటంటే జార్జియా నేషనల్ లీజియన్. సో జార్జియా నేషనల్ లీజియన్ అనే స్వచ్ఛంద దళంలో చేరాడు. అది ఉక్రెయిన్ కి సపోర్ట్ చేస్తుందండి. ఈ ఉక్రెయిన్ యుద్ధంలో వెరీ ఫస్ట్ టైం సిరియా అనేది చేరింది. అంటే మూడవ కంట్రీ సిరియా ఒకటి. ఈ రష్యా ఉక్రెయిన్ చర్చలు టర్కీలోని ఆంటల్వాలో డిస్కషన్ జరుగుతున్నాయి, ఫెయిల్ అయిపోయినాయి. అది మనకి ఈ ఉక్రెయిన్ యొక్క వార్ అప్డేట్ అండి. సో సైన్స్ అండ్ టెక్నాలజీ యువిక అనే ప్రోగ్రామ్ మనం డిస్కస్ చేసాం. బట్ ఒక పాయింట్ మిస్ అయింది. ఏంటి అంటే ఇది యంగెస్ట్ సైన్స్ ప్రోగ్రామ్ అని చెప్పేసి యువత వైజ్ఞానిక కార్యక్రమం ఇస్రో అనేది దీన్ని ఆర్గనైజ్ చేస్తుంది అని చెప్పాం. ఏ క్లాస్ వాళ్ళకంటే 11th క్లాస్ వాళ్ళకి ఇది ఒకటి కొంచెం గుర్తుపెట్టుకోవాలి. 11th క్లాస్ వాళ్ళకి అదే ఇంప్లిమెంట్ చేస్తుంది. ఈ స్పేస్ మీద అవేర్నెస్ కోసం స్టూడెంట్స్ కి, ఓన్లీ ఫర్ 11th క్లాస్, నాట్ ఆల్ స్టూడెంట్స్. అది గుర్తుపెట్టుకోవాలి. అవార్డ్స్ అండి. విశిష్ట విద్యావేత్త అవార్డు అనేది నాగేశ్వరికి వచ్చింది, తెలంగాణ వ్యక్తి. విశిష్ట విద్యావేత్త అవార్డు ఎవరికి ఇస్తారంటే డాక్టర్స్ కి. ఈ అమెరికన్ గ్యాస్ట్రో అసోసియేషన్ అనేది ఈ జీర్ణాశయ సమస్యల మీద అది అవేర్నెస్ కల్పిస్తుంది. ఆ అవేర్నెస్ నాగేశ్వర్ కల్పిస్తుంది కాబట్టి, ఒక ప్రముఖ గాస్ట్రాలజీ డాక్టర్ కాబట్టి అతనికి ఇచ్చింది. వెరీ ఫస్ట్ టైం ఇండియా నుంచి ఇటువంటి అవార్డు పొందిన తొలి వ్యక్తి నాగేశ్వర్. అమెరికా గ్యాస్ట్రో అసోసియేషన్ ఇచ్చింది అవార్డు. నెక్స్ట్ తెలంగాణకు వస్తే ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ మీడియేషన్ సెంటర్. ఇది ఇండియాలో వెరీ ఫస్ట్ టైం తెలంగాణలోని హైదరాబాద్లో నిన్న ఈ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్వి రమణ ప్రారంభించాడు. ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ మీడియేషన్ సెంటర్ అని చెప్పేసి అంతర్జాతీయంగా ఉన్న దేశాల మధ్య గొడవలని ఇవి కోర్టు వరకు పోకుండా మీడియేషన్ పరంగా సాల్వ్ చేసుకోవాలని చెప్పేసి ఇటువంటి సెంటర్స్ అనేవి అవసరం ఎంతైనా ఉంది. సో కోర్టుల్లో మనకి న్యాయమూర్తుల సంఖ్య ఇప్పుడు తక్కువ ఉంటుంది, కోర్టు అనేది వాయిదా వేస్తుంటుందని చెప్పేసి మనకి సత్వరమైన పరిష్కారం కోసం ఇటువంటి సెంటర్స్ ని వాడుకోవాలని చెప్పేసి లండన్ లో ఉంది, సింగపూర్ లో ఉంది అండి ఇటువంటి సెంటర్స్ అనేవి. మన ఇండియాలో సో ఫాస్ట్ గా హైదరాబాద్ లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మొత్తం 13th మార్చ్ కరెంట్ అఫైర్స్ అండి. నేను హిస్టరీ క్లాస్ అనేది రెగ్యులర్ గా బుధవారం నుంచి మనకి హాఫ్ డే స్కూల్స్ ఉంటాయి కాబట్టి సో మనం 2 క్లాసులు చెప్పుకోవచ్చు, ఈజీగా ఉంటుంది. హిస్టరీ పాలిటీ తెలంగాణ ఉద్యమం మనం కండక్ట్ చేస్తాం. ఈ ఎగ్జామ్స్ అయితే అయిపోలేవు. థ్యాంక్ యూ వెరీ మచ్.